నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పటివరకు మా ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తున్నారు. అదే విషయంలో వచ్చారు ఈరోజు ఢిల్లీ నుంచి ఇద్దరు ఆఫీసర్స్ నేశాను. ఆ వివరాలు కూడా మీకు పంపాను నేను. ఏం జరిగేదేంది? రద్దు అయిపోయినాయి. ఇప్పుడు రద్దు చేశారు కదా టెండర్లు. ఒరిజినల్గా జనవరి 29 వరకు దీని ప్రాసెసింగ్ కంప్లీట్ చేయాలి. మధ్యలోనే రద్దు చేశారు. ఎవరన్నారు? ఏం తీసుకోం. సింగరేణికే ఉంటుంది. వాళ్ళు సరిగ్గా ఆక్షన్ చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మాకు రాస్తే మేమే ట్రాన్స్పరెన్సీతో ఆక్షన్ చేసి మేము మరి సింగరేణికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు యాక్షన్ చేయలేకపోతే, రాష్ట్ర ప్రభుత్వము ఈ రకమైనటువంటి కోల్ బ్లాక్ సరిగ్గా యాక్షన్ చేయలేకపోతే ఎందుకంటే మేము రెగ్యులర్గా చేస్తుంటాం. ఇక్కడ కూడా నేను మీటింగ్ పెట్టి మీ అందరిని పిలిచాను. కోల్ బ్లాక్స్ ఆక్షన్కి సంబంధించినటువంటి ఒక ట్రాంచ్ ఇక్కడ కూడా నేను రిలీజ్ చేశాను. ఆ రకంగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకేం చేయమంటారు దీనికంటే చెప్పండి. నేను చెప్తూనే ఉన్నా కదా, శ్వేతపత్రం మంత్రి చెప్తున్నాను నేను. ఇంకా ఒక మినిస్టర్ కంటే శ్వేతపత్రం ఇంపార్టెంటా మీకు? చెప్పినా కదా నేను ఇప్పుడు చెప్తున్నాను. తాడిచెర్ల విషయంలో ఏ రకంగా బలవంతంగా సింగరేణితో ఉత్తరం రాయించి సింగరేణికి రోషయ్య గారు సింగరేణికి ఇచ్చాడు. ఏపీ జనుకో ఉండే రోషయ్య గారు ఇస్తే దాన్ని ప్రైవేట్ వాళ్ళ కట్టబెట్టింది ఎవరు? కేసీఆర్. కాబట్టి లేదు అంతకుముందే కదా మేము నిర్ణయించిన కమిటీని. మళ్ళీ అదే అంటే ఇంత అడిగితే మాకేం అధికారం లేదంటే తెలుసుకోవడం మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారని నేను వివరాలు తీసుకొని మీకు ఇస్తున్నా. ఇది అయితే నీకు ఇస్తున్నాం, చెప్తున్నా కదా. కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, లేకపోతే మరొకరు మంత్రి ఎవరైనా సరే, ఇది సింగరేణికి సంబంధించినటువంటి భవిష్యత్తుతో చెలగా ఉంటాం ఆడొద్దు అనేది నా కోరిక. ఎవరైనా సరే ఏది మీరు అడిగినా కదా. ఇప్పుడు విషయాలన్నీ తెలుసుకోవాలి కదా, కనీసము తెలుసుకోవాలి, తప్పులేదు కదా. మాకు వివరాలు తీసుకుంటున్నాము. ఇంత జరుగుతున్నది కాబట్టి సింగరేణి ఇంట్రెస్ట్లో మళ్ళీ చెప్తున్నాను నేను. సింగరేణి ఇంట్రెస్ట్లో సింగరేణి భవిష్యత్తు కాపాడడం కోసం నేను నా స్వతహా కొన్ని చర్యలు తీసుకున్నాను. గతంలో కూడా తీసుకున్నాను. ఇప్పటికీ నైని కోల్ బ్లాక్ ల్యాండ్ ఇప్పించాను, ఒరిస్సాలో క్లియరెన్స్ చేయించాను. అదేవిధంగా సింగరేణిలో కాస్ట్ కట్టింగ్ కోసము సలహా ఇచ్చాను, కమిటీ వేసి నివేదిక ఇచ్చాను. ఇప్పుడు కూడా మళ్ళీ నివేదిక ఇంత జరుగుతుంటే కొంత నివేదిక తీసుకోవాలనే ఉద్దేశం తీసుకుంటున్నాను. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సింగరేణి. ఏ విషయంలో బొగ్గుకే సంబంధం ఉంది ఇప్పుడు? అవన్నీ చాలా ఉన్నాయి. ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ వాళ్ళ కథలు చాలా ఉన్నాయి. ఒకరొకరు చర్యలు ఏముంటే మళ్ళీ నువ్వు అదే అంటావు బాబు. లేవు కదా అధికారాలు, అదే కదా మరి. అదే అడుగుతాను. మీరు చెప్తే అధికారాలు రావు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అధికారంలోకి వస్తాయి. మీరు చెప్తేనో నేను అనుకుంటేనో కావు. నేను అనుకుంటే కూడా రాదు అధికారాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అధికారాలు. మళ్ళీ భారత ఇప్పుడు ఓని సింగరేణి అయిపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా 2 సంవత్సరాలుగా డ్రామా నడుస్తుంది. రెండు సంవత్సరాలుగా మీరు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని. ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఇంకా దానిపైన ఇంకా ఎంక్వైరీ లేనిది, దర్యాప్తు లేనిది, గుడ్డేంది, గూసేంది. చిత్తశుద్ధి ఉంటే అలా చేయాలా? సంతోషం కదా. నేను కూడా అదే కోరిన. నేను రాజకీయం రాయలేము. నేను రాసిన ఉత్తరంలో ఒక పొలిటికల్ పదం లేదు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీని కలిసినప్పుడు ఇంకా తెలంగాణ ప్రభుత్వం కమిటీకి సంబంధించినటువంటి పేర్లు ప్రతిపాదించలేదు. వాళ్ళు పేర్లు ప్రతిపాదిస్తే తొందరగా ఆ సమావేశం కూర్చొని ప్రక్రియ పూర్తి చేద్దామనేటువంటి విషయం చెప్పిండ్రు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి రాశాను. వాళ్ళు మీటింగ్ కావాలి కదా.
అదేమిటో రోజువారి పని నేను చూడను కదా. వాళ్ళిద్దరూ మన వాళ్ళిద్దరు కూర్చొని చర్చించాలా, చర్చించి ఏ రకంగా ఈరోజు ఎల్ఎన్టీ నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో బదలాయించాలి నెంబర్ 1. దానికి సంబంధించినటువంటి బదలాయించిన తర్వాత రేపు ఈ కొత్త పాత కలిపి ఏ రకంగా మెట్రోను ముందుకు తీసుకెళ్ళాలి నెంబర్ 2. ఆ రకంగా ఏ సంస్థల నుంచి మనం అప్పులు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వము ఏ మేరకు తీసుకోవాలి, మేము కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా స్థాయిలో వాళ్ళు చర్చించిన తర్వాత చేస్తాం. అందులో ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన జరగాలి. నేను జరపడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ప్రాసెస్గా నేను రెగ్యులర్గా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్తో మాట్లాడుతున్నాను. నాకు వచ్చిన విషయాలు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నేను రాసిన తర్వాత 2 అధికారులను కూడా వేశారు. వాళ్ళు సమావేశం జరుపుకోవాలి, ఆ డేట్ అనుకుని సమావేశాలు జరుపుకోవాలి. సమావేశాలు జరుపుకొని మెట్రోకి సంబంధించినటువంటి పనులు స్పీడప్ కావాలని నాకు కూడా కోరిక ఉంది. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ ఇది, సికింద్రాబాద్ హైదరాబాద్ సంబంధించి నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మెజార్టీ ఉంటుంది. ట్యాష్ అంటే ఎంక్వైరీ మీరు వెళ్ళను వదిలేదని మాట్లాడేస్తా టూ మచ్ ఇది. నేను మీరు ఎంక్వైరీ చాలా స్పష్టంగా చెప్పిన, రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్ర హైకోర్టులో జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసి, మిగతా ఫోన్లు పెట్టి నా ఫోన్ నీ ఫోన్ పక్కన పెట్టు, జడ్జీల ఫోన్లే ట్యాప్ చేశారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలి, ఎంక్వైరీ కావాలంటున్నా నేను అనేది. మీరు యాక్షన్ షుడ్ స్టార్ట్ యాక్షన్ ఇమీడియట్లీ, ఎంక్వైరీస్ పక్కన పెట్టండి. ఏం చేయాలి అలా అదే నా ఇంట్రెస్ట్ అదే శాశ్వతంగా దీని సమస్య పరిష్కారం కావాలంటే కూడా 12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి 10+2 దర్యాప్తు జరగాల. భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి వాళ్ళ హయాంలో ఎన్ని వేల కోట్లు టీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదో వాళ్ళు కూడా సింగరేణి కొత్తగూడెం వచ్చి ముక్కు నేలకు రాయాలా. వీళ్ళు కూడా 2 సంవత్సరాలుగా ఎంత బాకీలు పెరిగాయో వీళ్ళు కూడా రాయాలి. సింగరేణిని ఆదుకోవాలి అందరం కలిసి. ధన్యవాదాలు. సింగరేణి దావోస్ పర్యటనకు ఇక్కడ నుంచి మొత్తం ఇన్వెస్టర్స్ని తీసుకొని అక్కడ మీటింగ్లు పెడుతున్నాడు.